ఈరోజు పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 22వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క కృత్చర్యకు దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లోపల అక్కడ చనిపోయిన సామాన్య ప్రజలకు మనస్ఫూర్తిగా ఆత్మశాంతి జరగాలని కోరుకుంటూ ఈ ర్యాలీతో పాటు దేవుడు కరుణించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి జై స్వరాజ్య టీవీ గారికి, మీ అందరికీ తెలుసు, అన్ని దేశాల్లో కన్నా భారతదేశం అనేది అన్ని రకాల సంస్కృతులు మరియు అన్ని రకాలైనటువంటి మతాలు, అన్ని రకాలైనటువంటి కులాలు కలిగి ఉన్నటువంటి ఏకైక ఒక మంచి ప్రదేశం అంటే అది భారతదేశంగా చెప్పవచ్చు. అంత మంచి ఇంటిగ్రేటెడ్గా ఉన్నటువంటి భారతదేశం వల్ల పాకిస్తానీల యొక్క సహకారంతో ఏర్పడినటువంటి కొత్త పార్టీ, దట్ ఈస్ ద TRF, అది ది టెర్రరిజం ఫ్రంట్ అనేది రీసెంట్గా పార్టీ కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది. అది వాళ్ళు కావాల్సినటువంటి క్యాండిడేట్లను, ఇతర మతాల్లో ఉన్నటువంటి అందరి మంచి క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకొని అతి తొందర లోపల మేమంటూ ఉన్నాము అనేది తెలిసే విధంగా ఈ చండాలమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. దాంతోపాటు భారతదేశానికి అన్ని దేశాలు కూడా భారతదేశానికి అందరూ కూడా ఎక్కడున్నా కూడా అందరూ మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనేదే భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ మనకు ఉన్నటువంటి ఈ మంచి అభిప్రాయాన్ని మన పక్కనే అదేవిధంగా సామాన్య ప్రజలను ఇది మంచి పరిణామం కాదు. అందరం శాంతిగా ఉండడం అనేది భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ రకమైనటువంటి సహాయ సహకారాల్లో మనందరం ముందు ఉండాలని ఆశిస్తూ, అదేవిధంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే మన ఆర్మీ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా మనందరం వారికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే, ఇటువంటి ఇన్సిడెంట్ ఎన్నో జరిగినప్పటికీ మనం మొదట ధైర్యంగా ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్గా ఉండాలి, తర్వాత మనం నలుగురికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే మనకు ఇటువంటి వాటి గురించి ఎలాంటి భయం రాకుండా ఉంటుంది. కావున ఇటువంటి దుశ్చర్యలు ఇంకెవరు చేయొద్దు అని, ఇటువంటి ఎవరు చేసినా కూడా ఖండించాలని, ఈ ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, ఏ దేశం కూడా టెర్రరిజాన్ని సహకరించొద్దని కోరుకుంటూ, ఈ సందర్భంగా పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి NCC విభాగం ఆధ్వర్యంలో NCC క్యాడెట్లు చేస్తున్నటువంటి థ్యాంక్ యూ.